వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ అనమాట. రోజైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అంతా పని చేసేసుకొని పాపని స్కూల్కి పంపించేసి కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా నేను మా వారైతే వెళ్తున్నాం టెంపుల్కి. ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. పూజ చేసేసుకొని కొంచెం మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి మా బావని అడిగాను టెంపుల్కి వెళ్దామా అనేసి. అడగగానే ఒప్పుకున్నారనమాట. నేను చెప్తున్నాను, ఇప్పుడు చాలా వీడియోస్లలో చూస్తున్నాను, చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాదండి, పెళ్ళి అయిపోయిన తర్వాత భర్తే అన్నీ సర్వస్వం అనుకొని ఉండాలి. కానీ భర్త మంచిగా చూసుకున్నప్పుడు అతనికి ఎందుకండి అన్యాయం చేయాలి? నాకు అర్థం కాక అడుగుతాను. ఓకే, చేశారనుకోండి, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలా దారుణంగా చేస్తున్నారు. మరి మీరు మీ సుఖం మీరు చూసుకుంటున్నారు, పిల్లలు ఏమైపోవాలి? ఒక్కసారన్నా పిల్లల గురించి ఆలోచించారా? మీకు పెళ్ళయి మనకి ఇన్నేళ్ళు అవుతుంది, ఇన్నేళ్ళు అయినా ఇంకా కూడా మీరు ఇలా చేస్తే పిల్లల జీవితాలు ఏం కావాలి? ఒక్కసారి మీరు వెళ్ళే ముందు పిల్లల గురించి ఆలోచించండి. సుఖం మీరు చూసుకున్నప్పుడు అలాంటప్పుడు పిల్లల్ని కనడం ఎందుకు? వాళ్ళని రోడ్డు పాలు చేసడం ఎందుకు? చంపడం ఎందుకు? నాకు అర్థంగా కడుగుతాను. వీడియోస్ చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. నిజం చెప్తున్నాను కదా, మన చిన్న అపార్థాల వల్ల పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. భర్త అయినా సరే, భార్య అయినా సరే, ఇద్దరు అడ్జస్ట్మెంట్ ఉంటేనే లైఫ్ అనేది ముందుకు సాగలుగుతాం. అంతేకాని నువ్వెంత నేనెంత అంటే లైఫ్ అక్కడే ఆగిపోతుంది. మనం ముందుకైతే వెళ్ళలేము. మీరిద్దరు బాగానే ఉంటారు, కానీ మధ్యలో పిల్లల జీవితాలు ఆగమైపోతాయి. వాళ్ళని కానీ మనం రోడ్డు మీద పడేసినట్టు అవుతుందనమాట. నా ఈ మెసేజ్ నచ్చితే లైక్ చేయండి. నాకు ఎందుకో చెప్పాలనిపించింది. ఇప్పుడున్న రోజుల్లో చాలా వరకు ఇలానే జరుగుతున్నాయి. పెళ్ళైన ఆడవాళ్ళు, పిల్లలున్న ఆడవాళ్ళు ఇలా చేయకండి. నా తరపున ఒక మెసేజ్ అనమాట. మీరు చూసుకోండి, అడ్జస్ట్ అవ్వండి, నచ్చ చెప్పుకోండి. అంతేకాని ఇంత దారుణమైన పనులు అయితే చేయకండి. ఎంతమందికి రెగ్యులర్గా గుడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మేమైతే రెగ్యులర్గా వెళ్ళాము. కాకపోతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ బాయ్.